అంగం గట్టిగా పడట్లేదా? మీకు అంగము గట్టిగా స్తంభించాలంటే ప్రాబ్లమ్ అవుతుందా? అలాంటి వాళ్ళకు సింపుల్ రెమెడీస్ చెప్తుంటాను నేను. ఇంకో రెమెడీ తీసుకొని మీ దగ్గరొచ్చాను. ఈ రెమెడీ చూడండి ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే మనం ఒకవేళ కామన్ సెన్స్‌తో చూస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువయ్యే పదార్థాలు మనం వాడాలి. అంటే మన రక్తము అంగము గట్టిగా వెళ్ళాలంటే అంగము 8 టైమ్స్ ఎక్కువగా స్తంభించాలి. 3 స్ట్రక్చర్స్ ఉంటాయి అంగంలో. కార్పోరా క్యావర్నోసా అంటారు 2, ఒకటేమో కార్పోరా స్పాంజియోసా. ఇలా ఉంటాయి స్ట్రక్చర్స్. ఇందులో బ్లడ్ దూసుకెళ్ళాలి. వెళ్తే అవి ఉబ్బి ఇట్లా అందులో స్పాంజ్ లాగా ఉంటాయి అవి. అవి అక్కడ రక్తం అక్కడ పోయిన తర్వాత అవి ఉబ్బిపోతాయి. ఇది రక్తం పోవడానికి అక్కడ చాలామంది వయగ్రాలు అవి ఇవి యూజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ వయగ్రాకు సిమిలర్ కాదు, వయగ్రా లాంటిది కాదు. కానీ ఎప్పుడైనా సరే ఇది నేచురల్గా రోజు మీరు వాడుతూ ఉంటే మీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన వైఫల్యం ఎవరికైతే ఉండి అంగం గట్టిగా పడుతుంది కానీ వెళ్ళేటప్పుడు 2, 3, 4 స్ట్రోక్స్లో అంగం పడిపోతుంది. అలాంటి వాళ్లకు ఇంట్లో కూర్చొని ఈ రెమెడీ చేసుకొని ఈజీలీ వాడచ్చు. ఈ రెమెడీ ఏంటి? ఇది యూజువల్లీ ఏంటంటే ఒక రకమైన బీట్రూట్ మీరు విన్నారు, ఈజీలీ అవైలబుల్, అది దొరికిపోతుంది. అది తీసుకున్న తర్వాత మీరు పొద్దున్న దాన్ని స్మాల్ పీసెస్లో కట్ చేయండి. ఇలాంటి పీసెస్లో బీట్రూట్, ఈ బీట్రూట్ని చూడండి మీరు ఇందులో ఏంటంటే నైట్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. ఈ బీట్రూట్లో నైట్రేట్స్ ఏం చేస్తాయి? బ్లడ్ వెజల్స్ని వైడన్ చేస్తాయి. అంటే బ్లడ్ వెజల్స్ని చాలా వెడల్పు చేస్తాయి. దానివల్ల బ్లడ్ దూసుకు వెళ్తుంది. బ్లాకేజెస్ చిన్నవి ఉంటే తీస్తుంది. మీకు మంచిగా ఆకలి అయ్యేటట్టు చూస్తుంది. మీకు అంటే బలం మోషన్స్ ఏవైతే ఉంటాయో అవి నార్మల్ వచ్చేటట్టు చూస్తుంది. ఇవన్నీ ఏంటంటే దీని బెనిఫిట్స్ ఉన్నాయి. దీనికి మనం వయగ్రాకి దానికి కంపేర్ చేయట్లేదు. ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కు డెఫినెట్లీ పని చేస్తుంది అని నా ఎక్స్పీరియన్స్ చెప్తుంది. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కానీ స్టడీస్ అయితే డైరెక్ట్లీ ఇది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్లో హెల్ప్ చేస్తుందని చెప్పదు. అందుకే ఏంటంటే మనకు కొన్ని విషయాలు ఏముంటాయంటే మనము పేషెంట్స్కి ఇచ్చిన తర్వాత చూసి దాని గురించి మనము చెప్పగలుగుతాం. సో ఈరోజు సింపుల్ ఎలా తయారు చేస్తాము, ఇది ఎలా కనిపిస్తుందో చూద్దాము. కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇందులో చక్కెర వేసేస్తారు, ఇందులో ఏదో బ్లాక్ పెప్పర్ వేసేస్తారు, ఏదేదో వేస్తారు. అలా కాకుండా సింపుల్ దీన్ని మీరు ఇట్లా కట్ చేసుకొని దాన్ని ఫస్ట్ తోలు విడిచేసి దీన్ని కట్ చేసేసి మీరు ఈ పీసెస్ ఇందులో వేయండి. వేసిన తర్వాత మీరు ఎక్కువ కాదు, ఒక హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ, ఈ పెద్ద గ్లాస్ ఉంది కదా దీనికంటే మరీ ఎక్కువ కూడా వాడద్దు. రోజు పొద్దున పూటనే వాడేయండి. ఇది పొద్దున ఎప్పుడైతే లేస్తారో మీరు ఫస్ట్ ఇది వాడేయండి. అంటే దీంతో మీకు ఒక రకమైన డైజెషన్ కూడా పెరుగుతుంది, మోషన్స్ కూడా ఫ్రీ వస్తాయి, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అది మంచిగా అవుతుంది. సో ఇప్పుడు నేను ఆ పీసెస్ ఇందులో వేసి మీకు గ్రైండ్ చేసేద్దాం. మనం సింపుల్ గ్రైండ్, ఎక్కువసేపు కూడా కాదు, సింపుల్ ఎలా గ్రైండ్ చేస్తారో మీరు అలా చేసేయండి. 2 మినిట్స్. ఇది ఇప్పుడు మనము దీనికి ఏంటంటే జల్లెడ చేసి కూడా మీరు దాని ఎక్స్ట్రాక్ట్ తీసుకోవచ్చు. లేకపోతే ఇలాగా మీరు ఇందులో అంటే ఒక రకమైన పల్ప్తో కూడా మీరు తింటే ఇంకా బాగానే ఉంటుంది. ఎందుకంటే మీకు మోషన్స్ ఫ్రీగా వస్తాయి. కానీ పల్ప్ లేకుండా ఉట్టి జ్యూస్ ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి జల్లెడ చేసి, అది ఎట్లా ఉంటుందంటే మీకు నైట్రేట్ కంటెంట్స్ ఎక్సెస్ ఉండడం వలన బ్లడ్ సర్క్యులేషన్ని మంచిగా ఎక్కువ చేస్తుంది. అది ఇదే నిదానంగా వాడుతూ ఉంటే మనకు ఒక 2 months 60 days తర్వాత మీకు చాలా మంచిగా రెస్పాన్స్ కనిపిస్తుంది. ఎర్రటివి ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో రెడ్ కలర్వి డెఫినెట్లీ బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతాయి. ఎందుకంటే అవి ఆర్బీసీస్ని ఎక్కువ చేస్తాయి, రెడ్ బ్లడ్ వెజల్స్ని. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉంటుందో, ఎలా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తాను నేను. మీరు చూడండి, ఇది దీనిలో నుంచి వెళ్ళిన జ్యూసే, ఇది రక్తం కాదు. సో ఈ పల్ప్ కంటెంట్ని ఒకవేళ మీరు అలాగే విత్ జ్యూస్ దీన్ని సెపరేట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే మీరు విత్ జ్యూస్ దీన్ని ఇలాగే తినొచ్చు కూడా.
ఎందుకంటే పల్ప్ ఎప్పుడైతే ఉంటుందో నార్మల్లీ అది ఎక్కువగా అంటే స్మూతీ లాగా పనిచేస్తుంది మీకు. మై మీకు అంటే స్మూత్ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉంటాయో, పేగులు ఏవైతే ఉంటాయో దాన్ని స్మూత్ చేస్తాయి. అక్కడ ఒక రకమైన మూవ్‌మెంట్స్ ఏవైతే ఉంటాయో పెరిస్టాల్టిక్ మూవ్‌మెంట్స్‌ని ఎక్కువ చేస్తది. దానివలన బైల్ సాఫ్ వస్తుంది. సో, వ్యూవర్స్ ఇది ఇలాంటి కలర్ చూడండి ఎలా అంటే రెడ్డిష్ కలర్ వస్తుంది. దీంట్లో అలాగే పోమోగ్రానేట్ ఏదైతే ఉంటుందో దానిమ్మ పండు దాంట్లో రెడ్డిష్‌నెస్ ఉంటుంది. స్ట్రాబెర్రీ ఏదైతే ఉంటుందో రెడ్డిష్ ఇవన్నిట్లో ఏందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా వస్తాయి. ఇది మీ అలవాట్లో పెట్టుకోండి. ఇది డైలీ వాడండి. పొద్దున్న లేవంగానే మీరు ఇది మీ అలవాట్లో పెట్టుకోండి. దీన్ని డైరెక్ట్ జ్యూస్ కూడా వెళ్ళిపోతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రైండర్స్, మిక్సీస్ వస్తాయి. డైరెక్ట్‌లీ అంటే జ్యూసర్ కూడా వస్తుంది. డైరెక్ట్ జ్యూస్ వస్తే మీరు ఇమ్మీడియేట్ తాగేయొచ్చు. మనం జల్లెడ చేసి పల్ప్ లేకుండా. లేదంటే మీరు ఇలా కూడా మీరు డైరెక్ట్‌లీ తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ బీట్రూట్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియేట్ ఇప్పుడు మీకు రెస్పాన్స్ ఇవ్వకపోయినా గానీ నిదానంగా మీరు చూస్తే 3 వీక్స్‌లో డెఫినెట్‌లీ మంచి రెస్పాన్స్ వచ్చేస్తది. మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతది. మీరు బ్లడ్ సర్క్యులేషన్ బాడీలో మంచిగా అవ్వడం వలన మీ కలర్ కూడా ఫెయిర్ అవుతది. మీరు ఇది వాడి చూడండి. మీరు ఇది మీ అలవాట్లో పెట్టుకోండి. నేను ఇది వైగ్రాలాగా ఉంటది. మీరు అది వాడండి. అది వాడంగానే మీకు ఎనర్జీ డ్రింక్ ఎరెక్షన్ వచ్చేస్తదని చెప్పట్లేదు. కానీ డెఫినెట్‌లీ ఇది మీ ఎరెక్షన్ క్వాలిటీని పెంచుతుంది. రాబోయే రోజుల్లో నిదానంగా మెల్లిమెల్లిగా మీరు చూడండి. మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతది. మీకు డెఫినెట్‌లీ మీ లైంగిక శక్తి పెరుగుతుంది. మీ అంగం గట్టిగా పడుతుంది ఎన్నో రెట్ల. అలానే ఈ మరిన్ని రెమెడీస్ కొరకు మీరు చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఎంకరేజ్ చేసినట్లుంటది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే వ్యూవర్షిప్స్ అంటే మాకు కూడా ఎంకరేజ్‌మెంట్ చేసినట్లుంటది. ఇప్పుడు ఏందంటే ఒకవేళ మీ హెల్తీ ఉన్నారు, మీకు కొంచెం ఇబ్బంది అవుతుందంటే ఇది వాడితే సెట్ అయిపోతది. కానీ చాలా మందికి ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్‌కి పోయే అబ్బాయిలుంటారు. రాబోయే రోజుల్లో వాళ్ళకు ఒక రకమైన రెస్పాన్సిబిలిటీ వచ్చేస్తది. వాళ్ళు ఇది చేస్తూ ఉంటే వాళ్ళకు ప్రాబ్లమ్ రావచ్చు. మరీ ఎక్కువ ప్రాబ్లమ్ నేనైతే ఎవరైనా సరే 3 నెలలు, 4 నెలల ముందు వచ్చి మన మెడిసిన్ తీసుకోమని చెప్తాను. మీరు హెల్తీ ఉన్నా గానీ. ఎందుకంటే మీకు తప్పనిసరి ఏదో ప్రాబ్లమ్ ఉంటది. ప్రిపేర్ అవ్వాలి. అది ఒక పెద్ద మ్యాచ్. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఆడడానికి వెళ్తున్నారంటే ఎంత ప్రాక్టీస్ చేస్తారు, ఎంత పర్ఫెక్ట్ ఉన్నా, ఎంత మంచిగొచ్చినా గానీ మళ్ళీ పోయి చేస్తారు. అట్లనే పెళ్లి అంటే కూడా ఒక రకమైన మ్యాచ్, ఒక రకమైన మీకు రెస్పాన్సిబిలిటీ. అంత రెస్పాన్సిబిలిటీ మీరు రాబోయే రోజుల్లో తీసుకునేవాళ్ళు, మీకు ఫిట్ ఉన్నారా లేదా తెలుసుకోవాలి. తర్వాత ఏదైనా ఉంటే మీరు మెడిసిన్స్ తీసుకోవాలి. సో వ్యూవర్స్ మన దగ్గర యునానీ మెడిసిన్స్ ఉంటాయి. యునానీ మెడిసిన్స్ అంటే హల్వా రూపంలో క్యాప్సూల్, టాబ్లెట్స్, ఆయిల్ ఇంకా చాలా వివిధ రకాల మెడిసిన్స్ ఉంటాయి. 100% రిజల్ట్ ఓరియెంటెడ్. ఎవరికైతే అంగం గట్టిగా పడట్లేదు, టెస్టోస్టెరాన్ డెఫిషియన్సీ ఉంది, వాళ్ళకు టెస్టోస్టెరాన్ బూస్టర్స్‌తో సహా మన మెడిసిన్స్ నేచురల్లీ పనిచేస్తాయి వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్. ఎవరికైనా అంగం గట్టిగా పడట్లేదు, తక్కువ సేపు చేస్తున్నారు, వీర్యం వెళ్ళిపోతుంది, మాట్లాడగానే వీర్యం డ్రాప్స్ వెళ్ళిపోతున్నాయి, ఫోన్‌లో మాట్లాడగానే వెళ్ళిపోతున్నాయి. ఇవన్నీ ఇలాంటి ఏదైనా ఇబ్బందులు ఉంటే మాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్ ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్.